ఎక్కడా రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనందరము చాలా హ్యాపీగా ఉండాలా, దేవునిలో చాలా ప్రశాంతంగా బ్రతకాలా. ఎందుకంటే గడిచిన కాలం అంతా ఎలాగో గడిచిపోయింది. ఉన్నటువంటి జీవితము చాలా ప్రశాంతంగా గడుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మనుషులు ప్రేమించరు. మనుషులు ప్రేమించిన స్వార్థంతో ప్రేమిస్తారు. వీనికి డబ్బు ఉన్నదా, వీనికి ఆస్తులు ఉన్నాయా, వీనికి అంతస్తులు ఉన్నాయా, వీనికి వెనకాల ఏమున్నది, వీనికి అందం ఉన్నదా అని చూసి మనుషులు ప్రేమించేటువంటి వాళ్ళు. కానీ దేవుని యొక్క స్వభావం అలా కాదు. మనం ఎలాగున్నా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. చాలామంది మనుషుల్లో ఏమనుకుంటారంటే నాకే ఎక్కువగా తెలివి ఉన్నది, నేనే ఎక్కువ తెలివికలవంతుణ్ణి, నేనే ఎక్కువగా సంపాదిస్తున్నాను, నేనే ఎక్కువగా అందరిలో నేను ప్రచురింపబడుతున్నాను, పేరు తెచ్చుకుంటున్నానని చెప్పి చాలామందికి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఆ పెంట కుప్పల మీద ఉన్నటువంటి ఎవరు తెలుసా మీకు? పెంట కుప్పల మీద ఉన్నటువంటి ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఎవరు, ఆయన పేరు మీరు కామెంట్ చేయండి. ఆ పెంట కుప్పల మీద ఉన్నటువంటి ఆ దరిద్రుడు ఎవరు, ఆయనని ఏమంటారు? ఆ రాజు ఏం చేశాడు? ఆ రొట్టె ముక్కలు విరిచిపారేసేటటువంటి రొట్టె ముక్కలను ఏరుకొని తినేటువంటి వాడు. కాబట్టి దేవుని నామంన మనం ఒక్కసారి తగ్గింపు స్వభావం చూసుకొని దేవునిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా.